అంటే మీరని కాదు, మీ పక్కన ముగ్గురు నలుగురు బాయ్ ఫ్రెండ్ మెయింటైన్ చేస్తున్న అమ్మాయిని ఎప్పుడైనా చూసారా? లేదు లేదు అస్సలు చూడలే. అంటే ఒకరు మెయింటైన్ చేసేది చూసారు. లవ్ లో ట్రూగా అమ్మాయిలు ఉంటారా అబ్బాయిలు ఉంటారా? 50-50 ఛాన్సెస్ ఉంటాయి. ఛాన్సెస్ బతకడానికా? అంటే ఇప్పుడు బాయ్స్ ఎలా చేస్తున్నారు, గర్ల్స్ కూడా ఎలా చెప్పారు తెలుసా? నర్సు వచ్చి అప్పుడే మీ వాడు బతకడానికి 50-50 ఛాన్సెస్ అంటారు కదా. అదే మీ 50-50 బిస్కెట్ తింటారా? లేదు లేదు ఇష్టమే లేదు. ఇష్టమే లేదు. సరే చెప్పండి. సరే, చాక్లెట్ తిన్నాక ఎంతసేపు వరకు ఏకాగ్రతగా ఉంటాం? कौन बनेगा करोड़पति 2.5 hours పక్కన. ఇప్పుడు మీరు అందరూ చాక్లెట్ తిని ఇక్కడే కూర్చోాలి 2 గంటలు. కూర్చుంటారా? చాక్లెట్ తీసుకురాబో. అమ్మా వీడెవడండి బాబు? సరే, బెట్ చాక్లెట్ తీసుకుంటే తినేసి కూర్చుంటాం. చాక్లెట్ మీదనే ఉండేది ఏకాగ్రత. చాక్లెట్ అది అయిపోయేంత వరకు ఎంత పెద్దదైతే అది పెద్దదన్నమాట. ఈ చెట్టు అంత చాక్లెట్ చాలా అంటే 200 అయితేనే గంట తింటాం మేము. గంట 2 గంటలు పడుతుంది దగ్గర. అది చీక్కుంటూ ఎందుకు అబ్బాయిలు చాక్లెట్ తొందరగా, అమ్మాయిలు ఎందుకు కవర్ తీసి కొంచెం తిని మళ్ళీ కొంచెం పెట్టి? బాయ్స్ చాక్లెట్ తిన్నారు కదా. ఎందుకు తినరు? వాళ్ళకి ఇష్టం లేదు. తింటారా మీరు? సరే, ఒక 180 తెచ్చిస్తాను, 5 minutes లో తినేసేమని చెప్పి. సరే, ఇంకొకటి, రేపు పెళ్లి చూపుల్లో అరేంజ్ మ్యారేజ్ అని అందరూ అప్పుడే ఎలా తెలుస్తుంది? ఇంకా మేము కోచింగ్ లోనే ఉన్నాం కదా. అయ్యో అమ్మా. కోచింగ్ అంటే మీరు తెలియడానికి కోచింగ్ అయ్యి పీజీ అయ్యి 10 సంవత్సరాలు అయ్యి మీకు పింఛన్ వచ్చి అప్పుడు తెలుస్తుందా? సరే, రేపు అరేంజ్ మ్యారేజ్ లో మీ అందరికి అరేంజ్ మ్యారేజ్ అందరు చెప్పాలి ఆన్సర్ దీనికి. పెళ్లి కొడుకుని అడిగి మీరు ఒక 5 క్వశ్చన్స్ ఏంటి? మీ గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఫస్ట్ ఎక్స్ Girlfriend లవర్ అంటే వాడు పెళ్లి చూపులకు ఎందుకు వస్తాడు? లేదు, ఎక్స్ లవర్ ముందే లవ్ ఫెయిల్యూర్ అయ్యి ఉంటారు కదా. అవుతే మీరు ఏమైనా పాటలు పెట్టి పంపిస్తారా? ఓదారు సరే చదివి తీస్తారా? నాకు ఈ టార్చర్ ఏంట్రా బాబు? ఉన్నారా నా ఎంక్వైరీ చేస్తాము. తెలుసుకోవాలి కదా. సరే, ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉండాలి. అదొకటి. తర్వాత మొబైల్ తీసుకొని చెక్ చేస్తాము, వాళ్ళు అబద్ధం చెప్తున్నారా కరెక్ట్ చెప్తున్నారా. వాడు డిలీట్ చేసుకొని వస్తాడు ఆ గంట సేపు. ఏముంది? అంటే హిస్టరీస్ మేము మనకి ఉంటాయి కదా టాలెంట్లు కొన్ని, ఎలా బయట తీయాలి ఏందని. సరే, అది చూస్తారు. మిగతా 3 ఏంటి? ఈ ఆలోచిస్తుంది. విషం పెడతారా? సైనైడ్ అని కలుపుతారా? చేసుకునేవాడిని ఎందుకు విషయం అంటే మమ్మీ వాళ్ళని చూసుకున్నట్టే మమ్మల్ని కూడా చూసుకుంటారా అని అడుగుతాం. చెప్తాడు 1 నిమిషం చూసుకుంటా అంటాడు. వాడి ఇష్టం. 1 నిమిషానికి మాట మార్పిచ్చింది. సరే, ఏమైనా అలవాట్లు ఉన్నాయా? సిగరెట్, మందు? లాస్ట్ ఇంకోటి. పాటల నేనైతే వంట వచ్చాను. వంట చేసుకోండి, పెళ్లి పనులు చేసుకోండి. సరే, అంటే మేము కూడా నేర్పిస్తాం. రాదు అని అంటే నువ్వే నాకు చేసి పెట్టాలని చెప్పేసి నేనైతే నేర్పిస్తాను. పనులు పెళ్లి చేసుకుంటారా? అంటే వీకెండ్ అనమాట. సండే వస్తే ఆడవాళ్ళకి సెలవు లాగా తనకి నేర్పిస్తాను. సండే వండి పెడతాడు అనమాట. అసలు మీరు మీరే అడిగే 5 క్వశ్చన్స్ ఏంటి? నువ్వు అడిగే 5 క్వశ్చన్స్ అంట. మీరు జాబ్ ఉందా? ఏ కంపెనీలో చేస్తున్నారు? శాలరీ ఎంత? జాబ్ ఎప్పుడు నుంచి చూస్తారు అవన్నీ. అంటే అవి పేరెంట్స్ చూసుకుంటారు. అవన్నీ పేరెంట్స్ చూస్తారు కాబట్టి చెప్పండి. అడుగుతావు కదా, అడుగు. ఏమంటే మీరు టిఫిన్ చేశారా, స్నానం చేశారా? అది కాకుండా అనుమానాస్పదంగా ఏమడుగుతారు? గర్ల్ ఫ్రెండ్ ఉందా? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? పాత్ర లవ్ స్టోరీలు ఉన్నాయా? 3 చెప్పండి. ఇంకో 2 మీరు చెప్పండి. వంట వంట చేసుకో. నాకు వంట రాదు కాబట్టి వంట వచ్చేవన్నీ చేసుకో. మందలు పట్టుంది వాడికి. ఓకేనా? మీ శ్రీరాముడు కావాలా? అవును మరి. అంటే మరి అంత రోజు దాక్కోకుండా ఎప్పుడో ఒకసారి పార్టీలప్పుడు తాగితే ఓకే. ఇదే పనిగా పెట్టుకొని తాగుతా అంటే మేము ఎట్లా చేసుకుంటా? అదే పని చేస్తా అంటే ఇంకా మమ్మల్ని ఎప్పుడు చూసుకుంటాడు వాడు? ఎలా అంటే కేరింగ్ అమ్మా. ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎలా చూసుకుంటారో అట్లా చూసుకోవాలి. కేరింగ్ అంటే ఎట్లా చూసుకోవాలి? కేరింగ్ ఎలా చూసుకోవాలి అంటే మనం ఏ సిచ్యువేషన్ లోనే వాళ్ళకి కాల్ చేస్తే మాట్లాడాలి. ప్రేమతో కనీసం మినిమం ఉంటది కదా. మీరేం అడుగుతారు? 5 క్వశ్చన్స్ అడుగు. అన్ని మీరే చెప్పేస్తారు. అవి జాబ్ గురించి ఇంట్లో వాళ్ళు. సరే చెప్పండి, మీరేం అడుగుతారు? పర్సనల్ గా మీరు 5 క్వశ్చన్స్ ఏమడుగుతారు? మీకంటూ ఉంటాయి ఎట్లా అడగాలి అబ్బాయి?
క్రోమ్ హిస్టరీ ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తర్వాత ఫన్నీగా అంతే. సరే పనిగానే చెప్పండి. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్. అమ్మాయిలు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు, తన అమ్మాయిలు ఎక్కువ ఫాలో అవుతున్నాడు ఇన్స్టాలో, అప్పుడు ఏం చేస్తారు? కన్ఫామ్ గా అడుగుతాం, వీళ్ళందరూ ఎవరు, నీకేమవుతారు? ఏమో నచ్చి చూస్తున్నా, రీల్స్ చూస్తా అని మీ పక్కనే కూర్చొని అమ్మాయిలు రీల్స్ చూడడం, అమ్మాయిని ఫాలో అవడం. ఎందుకు ఫాలో అవుతున్నాడు? జుట్టు పట్టుకొని అడుగుతారా? జుట్టేం పట్టుకోం మర్యాద మామూలుగా మర్యాద అంటే ఎట్లా అడుగుతారు? ఏవండి ఆ అమ్మాయిలు ఎవరు అని అడుగుతారా? అరే ఎవరు వాళ్ళంతా అంటారు. ఫోన్ తీసుకొని ఎవరా అమ్మాయి, నీకు ఏమైతుంది, ఏంది, ఎందుకు ఆ అమ్మాయిని ఫాలో అవుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు అని అడుగుతాను. గ్యాప్ ఇవ్వరు, ఆన్సర్ చెప్పే గ్యాప్ ఇవ్వరు అబ్బాయికి. రేపు ఫ్యూచర్ లో మీరు పెళ్లి చేసుకున్న హస్బెండ్స్ మీకు తెలియకుండా ఇన్స్టాలో వేరే అమ్మాయిలతో చాట్ చేస్తున్నారని తెలిస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? ఏం చేస్తారు? నేను అమ్మాయికి తన ఫోన్ తీసుకొని ఆ అమ్మాయికి కాల్ చేసి నేను మాట్లాడతాను. అమ్మాయితో ఎలా మాట్లాడతారు? ఇప్పుడు నేనే అమ్మాయి చెప్పండి. అరే ఎవరు మీరు? ఎందుకు మాట్లాడతాను మా హస్బెండ్ తో? మీ హస్బెండ్ మెసేజ్ పెట్టాడు నాకు, మీకంటే నీకు బుద్ధి లేదా? నాకు తెలియదు మ్యారేజ్ అయింది కానీ ఫస్ట్ మెసేజ్ చేశాడు. మ్యారేజ్ అయింది ఇంకా అసలు చెయ్యాకన్నాడు. అమ్మ కొట్టే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తాం అని చెప్పి మీ ఆయన నేను లవ్ చేసుకున్నానండి. ప్రపోజ్ చేశారా మిమ్మల్ని, ఎప్పుడు చేశారా అన్నాడు. నాకు మ్యారేజ్ అయిందండి. మెసేజ్ పెట్టాను నేను లవ్ చేస్తున్నాను మీ ఆయన్ని. అదే ప్రపోజ్ చేశారు కదా, అది చూపించండి అప్పుడు చెప్తాను. డైరెక్ట్ కలిసినప్పుడు చెప్పాడు. ఎప్పుడు గడిచారు ఎక్కడ గడిచారు అన్నాడు. రాత్రి కలిసాడు ట్యాంక్ బండ్ దగ్గర. నా దగ్గరే ఉన్నాడు అని నీ దగ్గర 5 నిమిషాలు, నా దగ్గర అరగంట ఉన్నాడు. మీరు చెప్పారన్నీ అబద్ధాలు. అంటే మొగుడిని కూడా అనుమానించారు, అమ్మాయిని తిడతారా? అంటే వాళ్ళు అంటే ఇద్దరిది తప్పకుండా ప్రూఫ్ లేకుండా ఏది నమ్మకూడదు. అమ్మో రామచంద్ర వీడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. సాక్ష్యాధారాలతో పట్టుకుంటారా? ప్రూఫ్ ఉంటుంది కదా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఎవరు ఎక్కువ చాట్ చేస్తారు. ప్రూఫ్ ఉంది, చాట్ చేస్తున్నాడని ప్రూఫ్ ఉంది, వీడియో కాల్ మాట్లాడతాడని ప్రూఫ్ ఉంది. అప్పుడు ఏం చేస్తారు? మీరేం చేస్తారు? ఈ అమ్మాయి అయితే పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తుందంట, ఏమైతే మీకు ఎప్పుడు ప్రపోజ్ చేసి ఆధారాలు అడిగితే అమ్మాయి ఏ కంపెనీలో జాబ్ చేస్తుంది? ఇన్ఫోసిస్ టెక్ మహేంద్రాలో చేస్తుంది. ఆ కంపెనీకి వెళ్తారా? మీరేం చేస్తారు చెప్పండి, నార్మల్గా చెప్పండి. అలా సైలెంట్గా నిలబడతారా, లేకపోతే నన్ను ఎందుకు మోసం చేశాను అడుగుతారా? ఇప్పుడు సడన్ గా అంటే ఆన్సర్స్ ఇప్పుడు యానిమల్ మూవీలో రష్మికాంత్ దాన్నే వాడు ఏరోప్లేన్ లో తీసుకెళ్లి మోసం చేశాడు. సార్ నువ్వు యానిమల్ చూడలేదు మూవీ. ఓహో కామెడీ చేస్తున్నావా? చూడలేదు. యానిమల్ మూవీ మీరు చూసారా? తృప్తి సెకండ్ హీరోయిన్ తెచ్చుకున్నాడు. అట్లా మీ లైఫ్ లో మీరు రష్మిక ప్లేస్ లో ఉంటే మీరు ఏం చేస్తారు? ఇంట్లోంచి బయటకు వచ్చేస్తాం. మీరు పెట్టబడి సర్దుకొని వచ్చేస్తారు, లేకపోతే వాడిని పంపిస్తారా? అంటే తనని పంపించడం కానీ ముందు అడుగుతాము, ముందు వాళ్ళని అడుగుతాము. ఏం ఆన్సర్ చేయకపోతే వాళ్ళ మమ్మీ డాడీకి కంప్లైంట్ ఇస్తాం, వాళ్ళు కూడా ఏం చేయకపోతే ఇంకా బయట చూసుకోవడం. మీకు నచ్చింది అబ్బాయిల్లో ఇది వరస్ట్, ఇది వేస్ట్ అన్న క్వాలిటీ? డైలీ మందు సిగరెట్ డైలీ మందు సిగరెట్ నచ్చదు. వాడు మంచోడు కానీ అది హ్యాబిట్. మీకు వాడు జాబ్ చేయాలి. ఓకే అర్థమైంది. మీరు నాకు క్రోమిస్ట్ తెలుసు, డెంటిస్ట్ తెలుసు, కానీ మీ జాబిస్ట్. సాడిస్ట్ కూడా తెలుసు కానీ మీ జాబిస్ట్. అవును నిజమే. ఏంటది? ఇప్పుడు చూడు జాబ్స్ ఎక్కడెక్కడ పడుతున్నాయి ఏంది అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉంటది. అమ్మాయిలు అర్థం బయటకు వెళ్తున్నప్పుడు ఎవరు మాట్లాడి చూస్తారు. కంటిన్యూగా మీ వైపు ఒక అబ్బాయి చూస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది ఫీలింగ్? నవ్వు వస్తుంది. నవ్వుతుందా? నాకైతే నవ్వు వస్తుంది, డైలీ నవ్వు. కాదు వాళ్ళకి చూపించి అబ్బాయి నాకు అబ్బాయి చూడు ఇలానే చూస్తున్నాడు అని చెప్పేసి నేను నవ్వుతాను. అంటే అప్పుడప్పుడు కనిపిస్తూనే ఉంటుంది. మీ ఫ్రెండ్ వెనకాల ఒక అబ్బాయి పడుతున్నప్పుడు మీరు సపోర్ట్ చేస్తారా లేకపోతే వద్దంటారా?
అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఉండి మళ్ళీ చూస్తుంటేనేమో సపోర్ట్ చేయము. అమ్మాయికి లేరు మా ఫ్రెండ్కి లేరు అని అంటే ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్ ఉండగానే ఇంకొకరిని మెయింటైన్ చేయడం, ఇంకొకరితో తిరగడం అట్లాంటివి చేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎవరు ఎలా ఉంటారో మాకు తెలియదు కదా. కోపం వస్తుందా? ఇదేంటి అంటే అబ్బాయిలు అంటారు అమ్మాయి ఉంది కదా ఇంకొక అమ్మాయి ఎందుకు అని చెప్పి అమ్మాయిల విషయం నేనంది. అమ్మాయిల విషయం అమ్మాయిలే మోసం చేస్తారు కదా. అంటే కొన్ని ఒకళ్ళు ఒక్క అమ్మాయి చేసిన దాని వల్ల ప్రతి అమ్మాయిలు అంటారు కదా అమ్మాయిలు మోసం చేస్తారు అని. అట్లా మీ ముందే ఇద్దరు ముగ్గురితో తిరిగినప్పుడు మీకు ఫీలింగ్ ఎట్లుంటది? అంటే వాళ్ళ ఇంట్లో అన్న తమ్ముళ్ళు లేరు అనుకుంటాను నేనైతే. అబ్బా చాలా తెలివి నువ్వా అనుకుంటారా? అందుకే ఎప్పుడైనా బూతులు తిట్టుకుంటారా అంటే చూసి? ఒకరు జాలు రా వీళ్ళకి మళ్ళీ ఎందుకంటే నేనైతే ఫస్ట్ ఎవరైనా అబ్బాయి అమ్మాయిలకి వెళ్ళి చూసినా అమ్మాయి అబ్బాయిలకి వెళ్ళి చూసినా అక్క చెల్లెలు లేరేమో అన్నదమ్ములు లేరేమో అందుకే మనకెళ్ళి చూస్తున్నారని చెప్పేసి అనుకుంటా ఫస్ట్. డైలాగ్ అప్పుడప్పుడు కొడుతున్న కూడా ఉంటాం వీళ్ళతో కొడతా కూడా డైలాగ్స్. అవునా? సరే అమ్మాయిలు మాట్లాడే బూతులు ఏంటో 2 బూతులు ఎక్కువ మాట్లాడే బూతులు ఏంటో? యదవ ఏదవా? మీరు? పంది కుక్క అవి బూతులా? పంది కుక్క నక్క మీరు? ఇడియట్ జాబ్ వేస్ట్ ఫెలో మైండ్ యువర్ బిజినెస్. అయ్యా ఇడియట్ ఇడియట్ అంటే బూతులే మాట్లాడరా మీరు? ఎవరు? వేస్ట్ ఫెలో. ఇవే బూతులు మీ దృష్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.